సార్ చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నా అన్వేషణ కొన్ని నీచమైన వ్యాఖ్యలు చేశాడు. మన పురాణాల గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లిని అండ్ అలాగే ద్రౌపదిని రేప్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద చాలా మంది సోషల్ యాక్టివిస్టులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. అండ్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారన్న విషయం కూడా మనకు తెలుసు. అసలు దీని గురించి ఈ కేసు ముందుకు ఎలా వెళ్ళే అవకాశం ఉంది, దాని గురించి చెప్పండి. జనరల్గా ఇది స్టార్ట్ అయింది ఎక్కడ అంటే అనసూయ గారు తర్వాత శివాజీ గారి మధ్య జరిగిన సంభాషణతో స్టార్ట్ అయిందని దానికి పరంపరగా జరుగుతున్నది. దీంట్లో మనకు నా అన్వేషణ ఏంటంటే రిలీజియస్ గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. దానికి సంబంధించి కరాటే కళ్యాణి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 30th డిసెంబర్ నాడు కంప్లైంట్ చేసిండ్రండి. అది ఒక కేసు రిజిస్టర్డ్ కూడా అయింది. 877/2025 కింద కేసు అయిందండి. కేసు డీటెయిల్స్ కూడా ఏ సెక్షన్స్ కింద అయినాయి అంటే 352, 79, 299 అని బిఎన్ఎస్ కింద అండి. జనరల్గా ఇప్పుడు ఈయన మీద కేసు కరాటే కళ్యాణ్ గారు కంప్లైంట్ ఇవ్వడం, ఇమీడియట్గా దాని మీద కేసు అవ్వడం జరిగింది. ఆ కేసు అయిన తర్వాత పోలీసులు ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఆ వీడియో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్లు పెట్టినారు. నాకు తెలిసినంత వరకు ఈ సెక్షన్లు పెట్టినాక వాళ్ళకి ఏదైతే నా అన్వేషణ ఉన్నాడో అతనికి నోటీసులు పంపించడం అయితే జరుగుతుంది. ఆ నోటీసుల తర్వాత అతను ఏ విధంగా స్పందిస్తాడు అనే దాన్ని బట్టి ట్రయల్ అనేది ఉంటుంది. అంటే మనకు తెలుసు సజ్జనార్ గారు ఇట్లాంటి విషయాల్లో ఎంత సీరియస్గా ఉంటారు అని చెప్పి, సో ఆయన ఏ విధంగా స్పందించడం జరిగింది? జనరల్గా ఏ అక్యూజ్డ్ మీద ఆరోపణలు ఉన్నప్పుడు పోలీసులు చేసే ప్రైమరీ డ్యూటీ చేస్తారండి. ఆ సజ్జనార్ సార్కి తెలిసి ఉన్నా తెలియకున్నా కూడా ప్రైమరీ ఎంక్వైరీ చేసినారు, ఎఫ్ఐఆర్ అయితే అయింది, నోటీసులు అయితే అతనికి వెళ్తాయి. కాకపోతే ఆయన ఏమైనా వివరణ ఇచ్చుకుంటాడా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నాడు. ఇతనికి సంబంధం లేని విషయంలో సొసైటీలో ఒక పీస్ లేకుండా దేవతలను తిట్టడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడం, అలానే శివాజీ గారి మీద తిట్టడం, ఇదంతా ఎలా ఉంటుంది అంటే అది లేని తలకాయ నొప్పి తయారు చేసుకున్నట్టుంది. కాబట్టి వీళ్ళు పోలీసులు కేసులు అయితే నమోదు చేసినారు, నోటీసులు అయితే పంపిస్తారు. ఫారెనర్ అయినా ఇండియాలో ఉన్న నోటీసులు పంపించడం అనేది ప్రొసీజర్ కామన్ ఉంటుందండి. ప్రాసిక్యూషన్ వాళ్ళు కంపల్సరీ నోటీసులు పంపిస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను రాను, నేను అసలు ఇండియాలో అడుగు పెట్టను, నేను విదేశాల్లో దాచుకుంటాను అని అంటే మన పోలీసులు ఏం చేయలేరా? అతను రాకుండా తప్పించుకుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, లుకౌట్ సర్క్యులర్ ఇస్తారు. అన్ని ఎయిర్పోర్ట్లలో ఉంటుంది ఇంటిమేషన్, ఎప్పుడు ఇండియాకి రాగానే అప్పుడు పట్టేసుకుంటారు. చట్టం నుంచి తప్పించుకుంటాను అనేది అనుకునేది మూర్ఖత్వం. అట్లా తప్పించుకోవడానికి అయితే అవకాశం లేదు. ఇవాళ కాకపోయినా 10 years అనేది పెండింగే ఉంటుంది.